ఓటుతో వచ్చిన ఓటమని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ హర్యానా చూసిన తర్వాత, మహారాష్ట్ర చూసిన తర్వాత భారతదేశం అంతా ఒక బలమైన అనుమానం పరిగెడతా ఉంది. ఇది ప్రజా అభిప్రాయమా, బ్యాలెట్ అభిప్రాయమా, ఈవీఎం అభిప్రాయమా, ఈవీఎం అభిప్రాయమా? నేనన్నా చంద్రబాబు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఈవీఎం మీద ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ మాజీ కమిషనర్ కురేష్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అనుమానాలు ఈ రోజుకి ఉన్నాయి. అదే రకంగా మహారాష్ట్రలో ఒక గ్రామంలో అవుదారు అనుకుంటా, గ్రామం పేరు. ఆ ఊరంతా కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుందని ఆ ఊళ్ళో కాంగ్రెస్ జీరో వచ్చాయి. వాళ్ళు ఆ రోజు తిరుగుతున్నారు. ఎందుకు వచ్చాయి జీరో చెప్పండి. కలెక్టర్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక గ్రామంలో చాలా వింతలు విదేశాలు ఈవీఎంలో చాలా బయటకున్నప్పుడు ఏంటన్నది త్వరలో తేలాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా, ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ఈవీఎం అన్నది వాడడం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచంలో అత్యంత ధనికుడైన, కుబేరుడైన, అత్యంత సాంకేతిక నిపుణుడైన ఎలానో మస్కో చెప్పినటువంటి మాట, ఒక సాంకేతిక నిపుణుడుగా చెబుతున్న ఈవీఎం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ప్రజలు మనకు వ్యతిరేకంగా ఓటు వేశారని ఎవరు అనుకోవడం లేదు. ఏదో సంథింగ్ బియాండ్ అంటాం, ఏదో జరిగింది. ఏదైనా కూడా దానిని కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. స్వీకరించగలిగే నాయకుడు. ఏ తప్పు లేకుండా 16 నెలల్లో జైల్లో పెట్టా ఆ పెయిన్, ఆ నొప్పిని అనుభవించే పార్టీని బతికించిన నాయకుడు మన నాయకుడు. అయితే ఎలా ఓటు గెలిచినా కూడా ఆ ఓటమును కూడా తట్టుకుని కేరళను నిలబెట్టుకుంటూ 6 నెలల్లోనే కేరళలో ఒక నూతన ఉత్తేజం నింపుతూ పార్టీని ముందుకు దిగ్విజయంగా నడిపిస్తున్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు నాయకత్వం మనం పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒకటి ఆత్మీయులారా, ఒక్కసారి ఆలోచించండి. మన కాలు వేసుకొని చెప్పేవాళ్ళం, మా నాయకుడు నోట్లో నుంచి మాట వస్తే ఒక హామీ ఇస్తే అమలై తీరుతుంది, సకాలంలో అమలవుతుంది, డేట్తో పాటు ముందు అనౌన్స్ చేసి మరి ఇచ్చే నాయకుడు మా నాయకుడిని ఇలా కాలు రగేసి ఈరోజు తప్పు దారి ఉంటే తెలుగుదేశం వాళ్ళకి ఎన్నికల్లో మా నాయకుడు ఇచ్చిన హామీని మేము అమలు చేశామని నాయకుడు కదా ఒక కార్యకర్త నోటి మీద చెప్పడం, మన సమాధానం చెప్తాం, ప్రజల సమాధానం చెప్తారు. మాట ఇచ్చే మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడిని మనం చెప్పగలం. ఏ మాట ఇచ్చినా అమలంగా చేయని నాయకుడు మా నాయకుడిని వాళ్ళు చెప్పుకోవాలి. గెలుపు వాళ్ళు మనం పక్కన పెడతాం. ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడి దగ్గర మనం పనిచేస్తున్నందుకు గర్వపడతామని నా కుటుంబ సభ్యులైన మీ అందరూ కూడా వెళ్తుంది. మండలంగా కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఫోన్ చేశాం, కలిసి పార్టీ గురించి అన్ని విషయాలు చర్చించుకున్నాం, ఎందుకు నిర్వహించుకున్నాం. నాకు ఎలాంటి సంబంధం మీకు ఏర్పడ్డదంటే ఎప్పటికీ మీతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంలో మీ దగ్గర పంపించారు, మీరు నేను వేరేది లేకుండా మనమంతా ఎప్పటికీ ఒక కుటుంబంలా ఉండేలాగా జగన్ ఆ రోజు నన్ను పంపాడు. ఎప్పటికీ మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీతో పాటు పుట్టిన వ్యక్తిగా మీతోనే ఉంటానని కూడా గర్వంగా తెలియజేస్తుంది. ఓడిపోయిన కరెక్ట్ గా 1 వీక్ నుంచి పార్టీ కార్యక్రమంలో విజయవాడలో కూర్చొని మన నాయకుడితో పాటు అనుబంధ విభాగాలు 30 అనుబంధ విభాగాలు బాధ్యతలు నాయకుడు ఇస్తే ఉదయం నుంచి రాత్రి 1 గంటైనా 2 గంటలైనా పార్టీ పునర్నిర్మాణంలో నాయకుడు ఇచ్చిన బాధ్యతలో ఇంటికి కూడా వెళ్లకుండా, తిరుపతికి కూడా వెళ్లకుండా నాయకుడితోనే కూర్చొని పార్టీ పునర్నిర్మాణంలో, పార్టీ యాక్టివిటీలోనే ప్రతిరోజు ఉదయం నైట్ వరకు పనిచేస్తున్నారని మీకు సగర్వంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఇంకో పని కోసమో ఎక్కడికి వెళ్ళిపోలా.
ఎన్నికలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ యాక్టివిటీలో ఒక సైనికుల్లాగా ఒక కార్మికుల్లాగా మీలాగా నేను కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి జిల్లాలో పార్టీ నియామకాల్లో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నై పనిచేస్తున్నాను గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఆ నిర్మాణాలు ఇంకా 3 నెలలకు మేబీ జనవరి ఫిబ్రవరి కంతా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి కూడా ఫిబ్రవరి కంతా మార్చి కంతా మ్యాక్సిమం గ్రామ స్థాయికి పూర్తవుతాయి. 30 లక్షల మంది కార్యకర్తలతో ఒక సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు కాబోతున్నది. ఆ కార్యక్రమంలో ఆ యజ్ఞంలో ఆ తపస్సులో భాగస్వామ్యం అయి ఉన్నాం కాబట్టి మార్చికి పూర్తిగా ఈ నియామకాలంతా పూర్తి అయిపోయిన తర్వాత పార్టీ యాక్టివిటీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా మీతో పాటు ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీ దగ్గరికి పోటీకి వచ్చినప్పుడు నిలబడడానికి వచ్చినప్పుడు